వస్తుందేమో, ఆటోమేటిక్గా వస్తుందేమో. దానికి ఈరోజు తొలి అడుగు వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు మహిళా అధ్యక్షురాలుగా చేసిన నేపథ్యము, అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రిగా అయిన నేపథ్యం, ఇదంతా కూడా మేము కూడా ఒక గర్వపడే పరిస్థితి. అంటే చాలా సందర్భాల్లో మహిళల్ని రాజకీయంగా వాడుకున్నారు, ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు. ఈరోజు మహిళలు ఓట్లు వేయటానికే కాదు, ఓటు వేయించుకునే సత్తా కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి ఓటు వేయించుకునే కెపాసిటీ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను మహిళా రిజర్వేషన్ బిల్లు మేము ఇస్తామని చెప్పి మహానాడులో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నిజంగా చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం అందరూ కూడా ముందుకు వచ్చారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మేము అనుకున్న మహిళలు ఒక్కలే లేచి నుంచుంటారేమో చప్పట్లు కొడతా అనుకుంటే మా శ్రేణులందరూ కూడా సుమారుగా ఆన్లైన్లో వీక్షించిన దగ్గర 15 లక్షల మంది కూడా నేను దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు నుంచేనండి మీరు అబ్జర్వ్ చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఎన్డీఏ కూటమి మహిళా పక్షపాతి. ఇందాక ఒక పెద్ద మనిషి నాతో అన్నారు, ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి మేడం అంటే, ఇది నా అనాలిసిస్ కాదు, జనరల్ ఇంటలెక్చువల్ అనాలిసిస్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతో కొంత మహిళ సేఫ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్స్ వస్తాయి అన్నది ఒకటి, వాడి బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అన్నది ఒక భరోసా. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలు వస్తాయి, నా బిడ్డ చదువుకుని ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నా బిడ్డకు ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మహిళలకు సంబంధించి ఏదో స్కీమ్ తీసుకొస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు మహిళలకు ఆర్థిక గౌరవం ఇస్తామని చెప్పి ఏదో డ్వాక్రా గ్రూప్ రుణాలను, స్త్రీనిధి రుణాలను, ఏదో రుణాలను ఇచ్చేసి మేము ఊరుకోవట్లే. ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలని చెప్పి 1 lakh ఎంటర్ప్రీనర్స్ని ఫస్ట్ బేస్ మీద తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఉమెన్స్ డేకి గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరులో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగితే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉన్నారు. ఆ రోజు మీరందరూ కూడా అక్కడే ఉండుంటారు. ఏ ముఖ్యమంత్రి అండి ఒక ఉమెన్స్ డేలో వచ్చామా, ఉమెన్స్కి పొగిడేమా, 4-5 పథకాలు ప్రవేశపెట్టేసామా, మధ్యాహ్నానికి వెళ్ళిపోయామా అనుకుంటారు. కానీ ఆ రోజు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఎలాంటి ఇంటెన్సివ్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచించుకొని బయటకు వచ్చిన వ్యక్తి. అదే ముఖ్యమంత్రి ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్ని కూడా ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ని మహిళలకు అప్పచెప్పారంటే ఈరోజు మహిళల మీద మాకున్న చిత్తశుద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే మేము కేవలం మా ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ మహిళల్ని ఓట్ బ్యాంకుల కింద మేము ఉపయోగించుకోవాలి. మహిళా శక్తిని కరెక్ట్గా కనుక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే 2047కి మనం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలి అనుకుంటున్నామో, అట్ ద సేమ్ టైం ఈ మహిళా శక్తిని కనుక ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉంటామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది ఈ 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన తర్వాత చాలామంది ఆశలు పెరిగినాయి. ఎందుకంటే చాలామంది టీవీలో కూర్చొని అనుకుంటారు మేము ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నాం, మాకులా చూసి మాకులా వాళ్ళు కూడా రావాలని కోరుకునే చాలామంది ఆడబిడ్డలు ఉన్నారు. కొంతమంది అయితే వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు, కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఒక పార్టీ ముందుకు వచ్చి, తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి ఈరోజు మనం ఒక నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవాలి. ఏమో ఇక్కడ కూర్చున్న మీ తాలూకు ఇంట్లో మీ భార్యో మీ పిల్లలో ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటారేమో ఎవరికి తెలుసు, అవకాశం వస్తుందేమో ఎవరికి తెలుసు. నేను అనుకున్నానా టీచర్గా ఉన్న నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా మీ అందరి ముందు ఇలా మాట్లాడతానని? ఆ రోజు బై గాడ్స్ గ్రేస్, చంద్రబాబు నాయుడు గారి దయ, పాయకరపేట నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం. అట్ ద సేమ్ టైం ఎవరు తలరాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఇంతమంది మహిళా రిజర్వేషన్ విషయంలో 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు ఆ టైంలో. నిజంగా ఒకటి చెప్పాలంటే ఇది ఒక సామాజిక విప్లవం కింద భావించాలి. పర్టికులర్గా ఇది ఒక సామాజిక విప్లవం. చాలామంది ఏమనుకుంటారంటే మహానాడు అనేది రాజకీయ సభ అనుకుంటారు. ఎస్ కాదు, మహానాడు అనేది ఒక ఎమోషన్, లిటరలీ ఒక ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మహానాడు సుమారుగా 40 మనం పార్టీ పుట్టినప్పటి నుంచి మహానాడు చేసుకుంటూనే ఉన్నాం. ఏ మహానాడులోనైనా మంచి ఎండల్లో వచ్చింది, రోహిణీ కార్తె లాంటి ఎండల్లో వచ్చిందండి. రోహిణీ కార్తె అంటేనే బండలు బద్దలైపోతాయి అంటాం ఎండలకి. అలాంటి ఎండల్లోని కూడా కార్యకర్త అన్నవాడు చాలా ఎమోషన్గా నా పండగకు వచ్చాను అని, నా జాతరకు వచ్చానని 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేస్తుంటాడు. అటువంటి మహానాడు వేదిక మీద మేము ఏదో కల్లబుల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పడానికే, ఏ ప్లాట్ఫామ్ మీద మేము దీన్ని అనౌన్స్ చేసామని చెప్పడానికే ఆ ప్రాధాన్యత చెప్పాను ఇక్కడ మీకు. కాబట్టి మేము అంత సెంటిమెంట్గా భావించే మహానాడు సభ మీద
గౌరవ్ నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ 33% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షుల హోదాలో ఆయన దానికి ఆమోదం తెలపడం కూడా ఇది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక విప్లవం కింద భావించవచ్చు. ఎట్ ద సేమ్ టైం రేపు పొద్దున రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక బ్లూ ప్రింట్ కింద కూడా మేము మార్చుకోవచ్చు. నిజంగా ఒక బ్లూ ప్రింట్ అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి మాట్లాడడం వేస్ట్ అనుకుంటాను, కానీ తప్పట్లేదు, మాట్లాడాలి. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో గొడ్డలిపాటి గవర్నమెంట్లో మీ అందరూ చూశారు. అమరావతి రాజధానిగా రావాలి అంటే రోడ్ల మీదకి తీసుకొచ్చి బూటికాలతో తన్నించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చట్టసభల్లోని వాళ్ళని భాగస్వాములను చేస్తాం. ఆ రోజు బూటికాలతో తన్నిస్తే ఈరోజు మేము చట్టసభల్లో భాగస్వాములు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఎస్పెషల్లీ అలాంటిదే కాదు, చాలామంది మీద సోషల్ మీడియాలో పడుతున్న చాలా పోస్టులు. నిజంగా ఎందుకు సామాజిక విప్లవం అన్నానంటేనండి, మా హక్కుల గురించి మేమే పోరాటం చేసుకోవాలి. అదే గౌరవ ఎన్టీ రామారావు గారు చెప్పిన సూత్రం, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న సూత్రం కూడా. మా గౌరవం గురించి మేమే కాపాడుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఈరోజు చట్టసభల్లో బయటకు వచ్చి ఈరోజు చాలామంది మహిళా ప్రాధాన్యత పెరిగిన తర్వాత మా గౌరవం కూడా మేము పెంచుకునేదానికి ఒక అవకాశం కింద కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఎస్పెషల్లీ నారా లోకేష్ గారికి, గౌరవ మంత్రివర్యులు నా సోదరులు నారా లోకేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మహానాడు లాంటి ఒక పెద్ద సెంటిమెంట్, భావోద్వేగం కలిగిన మహానాడులో ఒక మహిళా రిజర్వేషన్స్ గురించి పైన చట్టబద్ధత అయినా కాకపోయినా పార్టీ వ్యవహారంలో మేము ఇచ్చే చట్టసభలో సీట్లో 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా గౌరవ నారా లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏంట కామెంట్లు? మహానాడు మొత్తం కాదండి, రాష్ట్రం అంతా ఉంటుంది. రాష్ట్రమే కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే కత్తి నుంచి, కొడవల నుంచి కత్తికి వచ్చింది, కత్తి నుంచి గొడ్డలికి వచ్చింది. ఇప్పుడు గొడ్డల పార్టీ కాక ఇంకేమంటాం? ఇంకా కాదు సార్, ఏదో అంటారు కదా, కొన్ని సామెతలు చెప్పొచ్చు కానీ కొన్ని మీ దగ్గర చెప్పకూడదు. ఇంకా స్టార్ట్ అయిపోవట్లేదు, ఒక అడుగైనాయండి సార్. ముందు నడుద్దాం, తర్వాత పరిగెడదాం. ముందు నడవటానికే మాకు ప్లేస్ లేదు అనుకుంటే మీకు క్రియేట్ చేసుకుంటున్నాం, నడిచేదానికి ప్లేస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ వే నడిచేదానికి ఇప్పుడు వే ఉంది, మేము నడుస్తాం, నడిచిన తర్వాత పరిగెడతాం. నిన్న ఒక మాట అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇదే 33% రిజర్వేషన్ 66% రిజర్వేషన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది, వీలైతే నేను అంతవరకు కూడా వెళ్తానని కూడా అన్నారో మాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నిన్న మహానాడులో. అమ్మ రాకేష్, దాని గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే 1 అవర్ తర్వాత మాట్లాడతాను నేను. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్, నాకు ఇది ఫ్యూచర్ సబ్జెక్ట్. అది లిటరలీ చెప్పాలంటే వీళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి ఆ సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడడానికి ఆల్రెడీ అధికారులందరూ కూడా దానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడదామంటే 1 అవర్ తర్వాత వస్తాను, దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే అది కలపొద్దు. ఓకే, థ్యాంక్ యూ. మహిళ